అందరికీ నమస్తే. So, I just wanted to share about Kashi, Varanasi trip, how we can do, easily. Maybe it will be, a little guidance before visiting Kashi if you are watching this video, so that it will be easy to access everything. Whatever I just, gone through the experiences and ఎలా విజిట్ చేసాము, ఎక్కడ వెళ్ళాము, ఎలా ఉంటుంది. ఎందుకంటే కాశీకి వచ్చే ముందు చాలా వీడియోలు చూసి అన్ని కలెక్టివ్ ఇన్ఫర్మేషన్తో ఒక బడ్జెట్ చేసుకొని ప్లాన్ వేసుకొని ఆల్మోస్ట్ ఇట్స్ మై 4 years డ్రీమ్. అలా ఇక్కడ ఈరోజు కాశీలో ఇక్కడ పక్కనే గంగా నది ఒడ్డున ఉన్న ఒక గదిలో ఉంటూ పొద్దున సాయంత్రం గంగా నది స్నానము, విశ్వనాథుడి దర్శనము, అన్నపూర్ణమ్మ కరుణ, అదంతా ఒక అద్భుతమైన గంగా హారతి, ఇంకా చెప్పలేని అనుభూతులు, ఎన్నో అనుభవాలు ఆధ్యాత్మికంగా ఎట్ ద సేమ్ టైము ఒక మనసుకి చాలా ఊరటనిచ్చే ఒక హాలిడే ట్రిప్ అనుకోవచ్చు. లేదంటే స్పిరిచువల్ సీకర్స్ అయితే, సాధకులైతే అంతులేని అనుభవాల సమాహారమే కాశీ. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీ సంగే. సో ఈ శ్లోకంలోనే మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయాలనుకున్నది ఎందుకంటే చాలామంది కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవడానికి వస్తారు, డైరెక్ట్గా విశ్వనాథుడి టెంపుల్కి వెళ్ళిపోతారు. అలా కాదు, కాశీలో మొదటగా చూడాల్సినవి ఏంటి, అసలు కాశీకి రావడానికి ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే, ఎవరి అనుమతి ఉంటే కాశీకి వస్తాము, అలాంటివన్నీ కొన్ని మీతో షేర్ చేసుకోవాలి. మేము వైశాఖ మాసంలో 2025 సమ్మర్ వెకేషన్లో వచ్చేటప్పుడు అనిపించింది, అయ్యో ఇంత ఎండాకాలంలో కాశీకి రావటమా అని. విశ్వనాథుని దర్శించాలనే ఆర్తి ఇక్కడ ఉన్నట్లయితే ఏ ఎండ మాత్రం ఏం చేస్తుంది. సో అలా వచ్చేసాము నేను, నా కూతురు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అన్నపూర్ణేశ్వరి అమ్మ. ఎవరు భిక్ష అడిగేది? సాక్షాత్ ఆదిశివుడు, విశ్వేశ్వరుడు. ఎందుకు అమ్మవారిని భిక్ష అడుగుతున్నాడు? మన కోసం జ్ఞాన విజ్ఞాన ప్రదాయిని, మోక్షప్రదాయిని అన్నపూర్ణమ్మ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్ష్మి అమ్మ, గంగా నది, హిమగిరి ధరి హరిపుత్రి, ఆకాశగంగా. అసలు ఒక్కటేంటి, వీధి వీధిన అడుగడుగున ఎన్నో శివలింగాలు. ప్రతి ఒక్క శివలింగము విశ్వనాథ స్వరూపము. అద్భుతం, మహాద్భుతం. దర్శించడానికి 2 కళ్ళు సరిపోవు, ఒక్క రోజు 2 రోజులు సరిపోవు. నేను ప్లాన్ చేసుకునేటప్పుడు 9 days 9 రోజులు ఎక్కడ అంటే నేను 9 days దీక్ష అనేలాగా తీసుకున్నాను అనమాట. ఒక 4 years నుండి ముందు నుండి అనుకుంటుండే 9 రోజులు ఇక్కడే గర్భావాసంలో ఎట్లయితే తల్లి గర్భంలో మనం 9 నెలలు ఉంటామో, ఒకప్పుడు పూర్వకాలంలో కాశీకి వస్తే 9 నెలలు ఉండేవారు. కానీ ఈ కలియుగంలో మనకి ఈ వర్కింగ్ ఉమెన్గా అన్ని సంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసం కుదించబడి మనకు మనం కుదించుకున్నది 9 రోజుల కాశీ నివాసము. సో మేము 9 రోజుల కాశీవాసంకి వచ్చామన్నమాట. ఇందులో ఏంటంటే జస్ట్ ఐ వాంటెడ్ టు కట్ షార్ట్ హౌ టు గో అండ్ ఆల్. మొట్టమొదటగా కాశీకి రావాలి అనుకున్న ప్లాన్, టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము అంటే 2 months మినిమం 2-3 months ముందు నుండి ప్లాన్ చేసుకొని, ట్రైన్ టికెట్స్ అయితే 1 month 2 months ముందు బుక్ చేసుకొని, ఫ్లైట్ టికెట్స్ అయితే ఇంకా మనం చూసుకొని అలా బుక్ చేసుకొని వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ రావడానికి ముఖ్యంగా కాశీలో అడుగు పెట్టాలి అని అంటే ఒకరి అనుమతి ఉండాలి. కాలభైరవుడు, దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అలా కాలభైరవుడు
ఆయన అనుమతితోనే ఇక్కడికి మనము చేరుకోగలుగుతాము. ఎంతోమంది ఆయన దర్శనం ఆయనతోటి ఏముందిలే అనుకుంటారు. అడుగు పెట్టడం అంత ఈజీగా కాదు, ఆయన అనుగ్రహం ఉండాలి. సో మొదటగా కాశీకి రాగానే గంగా స్నానము ఫస్ట్ చేయవలసింది, గంగా స్నానము. తర్వాత కాలభైరవ దర్శనము. కాలభైరవుడి బ్యాక్ సైడ్, కాలభైరవుడి టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాక్ సైడ్ దండపాణి అని ఒక టెంపుల్. తర్వాత ఈ కాలభైరవుడికి ఆపోజిట్ రోడ్లో మహామృత్యుంజయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ మహామృత్యుంజయ స్వామి టెంపుల్లో ఒక బావి, ఆ బావిలో వాటర్ అనేటివి మనకి పానీయము తీర్థంలాగా ఇస్తారు గ్లాసెస్లో. అక్కడ కొంతమంది ఉంటారు, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. అవి ఎలా అంటే ఆ మృత్యుంజయ స్వామి కరుణా కృపా కటాక్షాల వల్ల ఆ వాటర్ తాగిన వాళ్ళకి పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సర్ లాంటివి కూడా పోయినాయని నమ్మకం అన్నమాట. సో అలా వాటర్ హ్యాస్ సచ్ ఎనర్జీ, సో వీ కెన్ టేక్ దట్ వాటర్. కాలభైరవ దర్శనం చేసుకొని తర్వాత దండపాని, అదేవిధంగా మహామృత్యుంజయుడు. అక్కడ నుండి స్ట్రెయిట్గా మనము విశ్వనాథ టెంపుల్ దగ్గరికి ఒక 2 కిలోమీటర్ రేడియన్స్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా 20 రూపీస్ షేరింగ్ ఆటో, లేదంటే పర్సనల్గా మాట్లాడుకుంటే ఇంకా కస్టమైజ్డ్ ప్రైసెస్. అలా విశ్వనాథుడి దర్శనం దగ్గరికి ముందు, విశ్వనాథుడి దర్శనం అంటే విశ్వనాథుడే కాదు, మనం ఏ పూజ చేసినా కూడా మొదటగా గుర్తుంచుకునేది ఎవరిని? రైట్, ఏ పెళ్ళి అయినా ఏ శుభకార్యమైనా గణేశుడు. ఇక్కడ కూడా ఆ కాలభైరవుడి దర్శనం తర్వాత ఆయనని, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు మంచి దర్శనాలు, ఏదైతే యూనో ఈ యాత్ర, నేను చేస్తున్న యాత్ర సుగమంగా జరగాలి, అటువంటి అడ్డు లేకుండా హాయిగా విశ్వనాథుడి దర్శనం కావాలని అలా మంచిగా దండం పెట్టుకొని సంకల్పం తీసుకొని కాలభైరవుడి దగ్గర నుండి మనము డుండి గణపతి అంటారు. ముఖ్యంగా యాక్చువల్లీ ఇక్కడ గణపతులు ఉంటారు, 8 మెంబర్స్ గణపతులు ఉంటారు డిఫరెంట్ ప్లేస్లలో. వాటిలో టాప్ మోస్ట్ ముఖ్యమైన గణపతులు సాక్షి గణపతి. మనం శ్రీశైలంలో వింటాం కదా, సాక్షి గణపతులు వారు రాసుకుంటారు మన గోత్రనామాలు అని చెప్పేసి. అలానే ఇక్కడ కూడా సాక్షి గణపతికి అలా దండం పెట్టేసుకొని, సాక్షి గణపతికి కూడా మేము వచ్చాము ఇక్కడికి మన తండ్రిని చూడడానికి, కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వచ్చాము అని చెప్పేసి అలా చెప్పేసుకొని, నేనైతే ఇక్కడ ఏమీ కోరుకోలేదు. సంకల్పాలు ఏంటంటే కాశీ అనేది మోక్ష ద్వారానికి మార్గము. అయినా కూడా ఒక తండ్రిని తల్లిని మనకి ఏం కావాలని అడగాల? నేను చాలా సంవత్సరాలైంది ఇది కావాలి అని చెప్పేసి అడగడం దేవుణ్ణి. ఎందుకంటే ఒకటి అంటారు కదా, అమ్మకి పిల్లల ఆకలి తెలుస్తుంది, ఇంకెందుకు అడగడం, ఏం కావాలో అది ఇస్తారు. ఉన్న వాటికి కృతజ్ఞతగా మనకు దొరికిన వాటికి కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావటం. సో అలా వచ్చేసిన తర్వాత సాక్షి గణపతుల వారికి ఒక్కసారి దర్శనం చేసేసుకొని, అది కూడా మీరు సాక్షి గణపతిది కూడా అంత ఈజీగా కనిపించదు, అంటే జస్ట్ సందుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ కాశీలో టెంపుల్స్ ఏంటంటే ఎప్పుడో పురాణ కాలం నుండి ఉన్నవి కాబట్టి సందుల్లో ఉంటాయి. చాలా జాగ్రత్తగా మిస్ అవ్వకుండా బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సాక్షి గణపతుల వారి తర్వాత డుండి గణపతి అంటే ఏంటంటే ఎర్రటి పుష్పాలు, మంచిగా ఎర్రటి మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఏవైనా తీసుకొని అలా డుండి గణపతుల వారికి ఆ పుష్పాలు సమర్పించేసుకొని సంకల్పం జస్ట్ అలా చెప్పేసుకొని మేము వచ్చేసాము, చాలా థ్యాంక్ యూ, ఇక్కడ దాకా మేము వచ్చాము అని చెప్పేసి ఆయనకి ఏమంటారంటే, మనకి చాగంటి గారి ప్రవచనాల్లో చెప్తారు, కావ్యకంఠ మహాముని అరుణాచలంలో వినుంటారు కదా, ఆయన వాళ్ళ తండ్రి గారు ఇక్కడ మనకి తపస్సు చేసుకున్నారు డుండి గణపతి దగ్గర. గణపతి ఆ చిన్న బాబు రూపంలో ఆయన దగ్గరికి కల్లోకి వచ్చారు అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అడగకుండానే మనకు అవసరమైనవన్నీ ఇచ్చేవాడు, ఇంకేం అడుగుతాం ఆయన్ని. అలా అక్కడి నుండి డుండి గణపతి నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి అన్నపూర్ణేశ్వరి మాత టెంపుల్కి దర్శనానికి దారి అని ఉంటుంది. ఈధర్ మీరు విశ్వనాథుడి టెంపుల్ దర్శనానికి వెళ్ళొచ్చు, లేదంటే అన్నపూర్ణమ్మ, టైంని బట్టి. ఎందుకంటే విశ్వనాథుడి దగ్గర యూజువల్లీ విశ్వనాథుడి దర్శనం కోసం అందరూ వస్తారు కాబట్టి చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట. సో అందుకని మేము ఫస్ట్ అన్నపూర్ణ అమ్మ దర్శనానికి వెళ్ళాము. అన్నపూర్ణమ్మ దగ్గర మీకు తెలిసిందే, శంకర భగవత్పాదులు వారు అన్నపూర్ణాష్టకం చదివారు. నేను నా కూతురు అలా ఒక ఆసనం వేసుకొని కూర్చొని హాయిగా అన్నపూర్ణాష్టకం చదువుకొని, అమ్మ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి,
అని అలా అనుకున్నాము. అసలు అక్కడ అమ్మవారి దర్శనం అవ్వగానే చిన్న క్యూట్గా బంగారం కలర్లో చిన్నగా ఇంత ఉంటారు అమ్మవారు. ఎంత మాకు ఇంకో ఇలా ఇలా అనమాట, ఇలా చిన్నగా అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మనం అడగంగానే అక్కడ మనము కొంగు పట్టామనుకోండి, శారీ వేసుకుంటాం కదా చున్నీది, కానీ ఇలా కొంగు పడితే మనకు కొంచెం అంత ధాన్యపు గింజలు ఇస్తారు. వాటిని అలా తీసుకొచ్చేసుకొని మనం ఇంటి దగ్గర ఒక చిన్న మూటలో కట్టేసుకొని మన బియ్యం డబ్బాలో వేసుకుంటే అన్నపూర్ణేశ్వరి కరుణ వల్ల ఎటువంటి లోటు నిత్య అన్నదానాలకి భాగ్యంకి ఒక రకంగా చెప్పాలంటే జైసే అన్ వైసే మనకి అన్నపానాదులకి లోటు లేకుండా చూసుకుంటుంది అమ్మ జగజ్జనని, రైట్. సో అక్కడి నుండి వచ్చేసిన తర్వాత అలా కొంచెం అన్నపూర్ణమ్మ టెంపుల్లో ఇంకొకటి చిన్న విషయం గుర్తు చేయండి, చెప్తాను. అన్నపూర్ణమ్మ టెంపుల్లో మీరు అమ్మవారి ఎదురుగా పక్కకి శ్రీచక్రేశ్వరుడు అని ఉంటుందన్నమాట. శ్రీచక్రం మీద, ఎక్కడైతే శ్రీచక్రం మీద శివలింగంని ప్రతిష్ఠ చేసి ఉన్నారనమాట. అది చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ కూర్చుంటే కనుక మీరు లలితా సహస్రనామం చేసుకోవచ్చు. నిన్ననే చేసుకున్నాము లలితా సహస్రనామం, ఎంత హాయిగా అనిపించిందో. అక్కడ ఫోన్ అలో ఉంటుంది అన్నపూర్ణమ్మ టెంపుల్లో. మీకు ఏ టెంపుల్లో అయినా ఫోన్ అలో ఉంటుంది. కాశీ విశ్వనాథుడి టెంపుల్లో ఫోన్ అలో ఉండదు, ఎటువంటి బ్యాగ్స్ కూడా అలో ఉండదు. తర్వాత అందుకోసమే మేము కాశీ విశ్వనాథుడిది ప్రత్యేకంగా దర్శనం పెట్టేసుకున్నాము. అన్నపూర్ణమ్మది మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు, మిగతా అన్ని టెంపుల్స్. తర్వాత ఇంకొకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, సంకటమోచన హనుమ. అక్కడ కూడా ఫోన్ అలా ఉండదు, కానీ ఫ్రీ లాకర్స్ ఉంటాయన్నమాట, అక్కడ పెట్టేసుకోవచ్చు. సో నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి నేను లలిత చేయగలిగాను. అక్కడే మనకి కుబేరలింగం అని కూడా ఉంటుంది అన్నపూర్ణమ్మ టెంపుల్కి బ్యాక్ సైడ్. ఒకవైపు సూర్యనారాయణ లింగం, అన్నీ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాలి అన్నదానం చేయాలి అనుకుంటే మనం ఎంతో కొంత అక్కడ ఇచ్చేసి రాసి పెట్టుకుంటే మనకి ప్రసాదం ఇంటికి వస్తుంది అని చెప్తారు. ఆయన అమ్మని చూసిన తర్వాత ఏం కొదువా. అయితే అన్నపూర్ణమ్మ టెంపుల్ నుండి వెంటనే బ్యాక్ సైడ్ భోజనశాల ఉంటుంది, ఫ్రీ భోజనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. మార్నింగ్ 8 o'clockకి అలా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ 10 PM వరకు ఉంటుందన్నమాట. ఒక్కరోజైనా అన్నపూర్ణమ్మ సత్రంలో, అక్కడ భోజనాలయంలో ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి. అక్కడి నుండి విశాలాక్ష్మి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. విశాలాక్ష్మి అమ్మ అమ్మో అద్భుతం అమ్మ. ఆ అమ్మవారి టెంపుల్లో విశాలక్ష్మి అమ్మ ఎంత క్యూట్గా ఉన్నారు, తామర పుల్లల్లో అలా పెట్టేసి అలా ఉన్నారు. అక్కడ ఓకే ఎంతైనా అనుకుంటే వెనకాల యాక్చువల్లీ విశాలాక్ష్మి అమ్మ ఉంటారు కదా, ఆవిడ వెనకాల చిన్నగా ఉంటారు రియల్ విశాలాక్ష్మిది ఎక్కడైతే వెలిసినది. ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కదా, పార్వతీమాత, సతీదేవి మనకి ఎక్కడైతే ఆఫ్టర్ హర్ మ్యారేజ్ ఆమె అక్కడ దహనం చేసుకుంటారు కదా, శివుణ్ణి పిలవలేదు అని చెప్పేసి దక్ష యజ్ఞం టైంలో ఆవిడ యొక్క చిన్న చిన్న భాగాలన్నీ, ఒంటి భాగాలన్నీ చోట్లల్లో పడి అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయి కదా. సో మనకి విశాలక్ష్మి అమ్మ టెంపుల్ది ఏంటంటే ఆమె యొక్క చెవి కుండలము, అంతేనా సార్, చెవి కుండలం పడిందా, చెవి కుండలము అనేది అక్కడ పడి విశాలక్ష్మి అమ్మగా వెలిసిందనమాట. సో అక్కడ అమ్మవారి దర్శనం నిజంగా చాలా బాగుంటుంది. అక్కడ మనం ఖడ్గమాల చేసుకోవచ్చు, లలిత చేసుకోవచ్చు. నేను అక్కడ అన్నపూర్ణమ్మ దగ్గర అన్నపూర్ణాష్టకం చేశాను కదా అని ఇక్కడ ఖడ్గమాల చేసి, మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అది ఉంటుంది కదా, అభయమమ్మా అమ్మా అంటూ అలా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడని ఏం అడుగుతాం, లోకమాత జగజ్జనని, అలా ఓకే ఇచ్చిన భాగ్యం చాలు అనుకొని అక్కడ నుండి వెళ్ళి, ఇంకా ఫోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి విశ్వనాథుడి దర్శనం చేసుకోలేదు, ఇంటికి వచ్చేసాము. ఇంక అప్పటికే చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ గంగాహారతి అశ్వమేధ ఘాట్లో, అస్సీ ఘాట్లో చాలా బాగుంటుంది. అస్సీ ఘాట్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఉంటుంది. అశ్వమేధ ఘాట్ ఎక్కడైతే అశ్వమేధ యాగం జరిగింది అంటారు కదా రామాయణం టైంలో, అది జరిగిన ప్లేస్ అన్నమాట. చాలా పవిత్రమైన స్థలము. స్నానానికి, పితృకార్యాలకి, గంగాహారతికి అద్భుతమైన ప్లేస్ అశ్వమేధ ఘాట్. జస్ట్ విశాలక్ష్మి అమ్మ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. కాకపోతే చాలా నడవాలి, ఇంకా నడక అలవాటు అయిపోతుంది. ఫస్ట్ 2 days కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది.
సో ఈవినింగ్ గంగా హారతి 6:30కి స్టార్ట్ అవుతుంది. అద్భుతం. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో మనం సత్సంగ్ చూస్తాం కదా! ఎంత బావుంటుంది కదా గురూజీ ఉన్నప్పుడు. బెంగుళూరు రాష్ట్రంలో సేమ్ అలానే అలా సత్సంగం అసలు కర్పూర గౌరం కరుణావతారం సంసారహారం భుజగేంద్రహారం అంటుంటే అబ్బా! అద్భుతం. మనకి ఆ అగ్ని కానీ, వాళ్ళు చేసే పూజ కానీ బావుంటుంది గంగా హారతి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేసాము, ఇంకేమీ తీసుకెళ్ళలే. పొద్దునే దర్శనానికి, విశ్వనాథుడి దర్శనానికి బ్యాగు లేదు, పెన్ను లేదు, ఏమీ అలో చేయరు, చార్జర్స్ లాంటివి కూడా. అక్కడ నుండి విశ్వనాథుడి దర్శనానికి డైరెక్ట్గా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని చిన్న రాగి చెంబులో గంగని తీసుకొని గంగాధరుడికి ఏమి ఇస్తాం మనం, అన్నీ ఆయనవే. ఈ ప్రపంచంలో పంచభూత సహితుడైన విశ్వనాథుడికి నాథుడు సృష్టించినవి అన్నీ ఆయన సృష్టిలో ఉన్నవి. మనము మళ్ళీ ఆయనకి ఏం సమర్పించగలుగుతాం, రైట్? సో అందుకని ఏదో మన యొక్క ప్రేమని భక్తిని జోడించుకొని అభిషేక ప్రియుడు. అందుకని కాస్త నేను ఇంటి దగ్గర నుండే మంచి పసుపు కుంకుమ విభూది మంచిది అంటే ఒరిజినల్ అన్నీ హైదరాబాద్ నుండే తెచ్చుకున్నాను. అవి తీసేసుకొని మనము ఏమంటారంటే ఏదైతే రాగి చెంబులు తీసుకున్నానో అందులో మంచి గంధము అవన్నీ ఒకటే దగ్గర కలుపుకొని ఆ రాగి చెంబుని పట్టుకొని వాటర్ తీసుకొని వెళ్ళాను విశ్వనాథుడి దర్శనానికి. ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. బట్ ఎనీవే మన భక్తి మన ఏమంటారు ప్రయాణం అంతే. మనకు ఆ గంగాధరుని చూడాలనే తపన ఆర్ద్రత మనం దర్శనం అవుతుంది అంతే. సో అలా విశ్వనాథుడి దర్శనం చేసుకొని అక్కడ పెద్ద నంది మసీదు ఆ స్టోరీస్ అన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. సో అలా విశ్వనాథుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెవరున్నారు, వారాహి అమ్మ. వారాహి అమ్మది ఆమె ఎవరు అంటే ఈ కాశీ నగరం యొక్క పాలక ఏమంటారు రక్ష. ఆవిడే నైట్ అంతా వారాహి అమ్మ మన ఈ కాశీ గ్రామాన్ని రక్షిస్తుంటుందన్నమాట. ఆవిడ నైట్ అంతా రక్షించి పొద్దున 5 వరకు ఆవిడ టెంపుల్లోకి వస్తారనమాట. ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. కానీ కాశీ విశ్వనాథుడికి దర్శనానికి ఎలా అయితే 2-3 hours వెయిట్ చేయాలో అలాగే వారాహి అమ్మ దర్శనం కూడా. మార్నింగ్ మేము 5 o'clock వెళ్తే మాకు 8 o'clock దర్శనం అయింది. ఎందుకంటే వారాహి అమ్మది 7:30 to 9:30 మాత్రమే విజిటింగ్ అంటే దర్శనం. ఎంతమంది ఉండని ఎంత విఐపీలు అవ్వని లైన్లో రావాల్సిందే. 9:30 తర్వాత దర్శనం క్లోజ్ చేసేస్తారు. ఉగ్రరూపం అమ్మ. కానీ వారాహి నవరాత్రులు మీరు విన్నారు కదా, వారాహి నవరాత్రులు అలా. సో ఇలా ముఖ్యంగా కాశీలో మొత్తానికైతే కాశీ విశ్వేశ్వరుడు, దండపాణి, మహామృత్యుంజయుడు, ఆ తర్వాత సాక్షి గణపతి, దిండి గణపతి, తర్వాత వచ్చేసి కాశీ విశ్వనాథుడు, కాశీ విశాలాక్ష్మి అమ్మ, అన్నపూర్ణేశ్వరి మాత, వారాహి అమ్మ. ఇవి చాలా ముఖ్యమైనవి అంతే. ఇంకా సింపుల్ మన మెడిటేషన్స్, మన సాధన, గంగా హారతి, గంగ దగ్గర కూర్చొని ఆ వస్తున్న వాటిని అనుభవించడం, ఆ అలలని అనుభూతుల్ని. ఎంత కెయాటిక్గా సౌండ్స్ తోటి ఉంటుందో అంత ప్రశాంతత లోపటి నుండి వస్తుంది. ప్రత్యేకంగా ధ్యానాన్ని కూర్చోవాల్సిన అవసరం లేదు, ధ్యాన స్థితిని పొందేస్తామన్నమాట అలా ఆకాశాన్ని చూస్తుంటే, ఆ గంగను చూస్తుంటే. గంగా స్నానం గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. నమస్తే అందరికీ. అన్నపూర్ణేశ్వరుని కరుణాకృపా కటాక్షాలు మనకందరికీ ఉండి ప్రపంచంలో భారతదేశంలో ఉన్న రైతులందరూ సుభిక్షంగా ఉండాలి. వాళ్ళు పండించిన పంటలన్నీ అద్భుతంగా వాళ్ళకి అన్నదాతలందరికీ సుఖీభవంగా మంచిగా ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. నమస్తే.